సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన క్రైమ్ నంబర్ 76 కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం ప్రజలకి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఈ యొక్క బెయిల్ మంజూరు చేయటం అనే ఒక సంఘటన మరింతగా పెంచింది. అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీస్ కస్టడీని కోరుతూ ప్రభుత్వం పోలీసుల చేత పిటిషన్ వేస్తే దాన్ని కూడా నిర్వర్ధంగా కోర్టు తిరస్కరించడం జరిగింది. ఇది న్యాయ వ్యవస్థ సాధించిన విజయం కాదు, ప్రజలందరికీ న్యాయస్థానం ఇచ్చిన ఒక భరోసా, ఒక నమ్మకం ఈ యొక్క తీర్పుల ద్వారా తేటతెల్లమైంది. ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే పోలీసులకి విధులకి అంబటి రాంబాబు గారు ఆటంకం కలిగించారంటూ మరో కేసులో ఆయన ఇప్పటికి కూడా జైల్లోనే ఉంచటం, ఇలా కంటిన్యూగా ఆయన్ని నిరంతర కేసులతో జైల్లో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి కోర్టు చెక్ పెట్టడం జరిగింది. ఎలాగంటే ఈ యొక్క 2 రోజుల్లోనే ఆయన మీద సుమారు 36 కేసుల్ని ఈ ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాటి నుంచి కూడా కోర్టు అంబటి రాంబాబు రక్షణ కల్పించడం జరిగింది. ఆ 36 కేసుల్లో ఆయన మీద తదుపరి చర్యలు తీసుకోవటం, అరెస్ట్ చేయకుండా ఆయనకి కోర్టు ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని ఇవ్వటం జరిగింది. ఆ కేసుల్లో అరెస్ట్ లాంటివి చేయొద్దు, ఏమంటే 41A కింద నోటీసులు ఇచ్చి విచారించాలి తప్ప ఆయన అరెస్ట్ లాంటివి చేయొద్దని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ప్రశ్నించే గొంతుకుల్ని అణిచేయటం కోసం, ఏదైతే ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కేయటం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేసుకొని ఇవాళ ఆయన మీద వరుస పెట్టి రాష్ట్రం మొత్తం కూడా తమ శ్రేణులతో కేసులు పెట్టిస్తూ ఆయన వేధిస్తున్న పరిస్థితుల్లో కోర్టులు అనేవి ఆయనకు ఒక రక్షణ ఛత్రంలాగా, రక్షణ గొడుగులా నిలబడి ఇవాళ అంబటి రాంబాబు గారికి కాపాడటమే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యల నుంచి కోర్టులు కాపాడుతాయని నేను చెప్తా ఉన్నాను.